ఈరోజు మీకోసం అద్భుతమైన ఆలు కాలీఫ్లవర్ కర్రీని ధాబా స్టైల్లో అబ్బా అనిపించే మసాలా కూర చూపించబోతున్నా. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మొదలు పెట్టక ముందు మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు యువర్ ఓన్ ఛానల్ నిస్సిసాక్ హోమ్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. ఇది కాలీఫ్లవర్ సీజన్ కాబట్టి పెద్ద పెద్ద కాలీఫ్లవర్స్ ఫ్రెష్గా మార్కెట్లో ఎక్కడికి వెళ్ళినా కళ్ళకింపుగా కనబడుతున్నాయి. సో అవి చూసి నాకు అనిపించింది, కాలీఫ్లవర్ ఆలుతో మంచి డాబా స్టైల్లో ఒక కర్రీ చేయాలనిపించింది. కొన్ని డాబా చిట్కాలు పాటిస్తూ ఆ కూరను ఎలా చేయాలో చూసేద్దాము. కాలీఫ్లవర్ని తీసుకొచ్చి బాగా వేడి నీళ్ళల్లో ఉప్పేసి కాసేపు ఉంచి బాగా కడిగి వాటన్నిటిని ఇట్లా ఫ్లారెట్స్ లాగా, అంటే పువ్వుల్లాగా కనిపిస్తున్నాయి కదా, అట్లా శుభ్రంగా కట్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకున్నాం. దాంట్లో కాస్త ఉప్పు వేసా. ఇది డాబా స్టైల్ ఏంటంటే వాళ్ళు ముందే ఉప్పు, పసుపు, కారము వాటికి వేసి వాటిని బాగా మ్యారినేట్ లాగా చేస్తారు. డ్రైగానే, నీళ్ళేం కలపరు. సో అదే నేను చేస్తున్నా. పసుపు, కారం, ఉప్పు ఈ మూడు వేసి వాటిని బాగా కలపాలి. బాగా మిక్స్ చేయాలి. ఆ కారము, పసుపు, ఉప్పు వాటికి పట్టే విధంగా. అది ఎందుకు అంటే వీటిని ఆ మసాలా పట్టి ఉప్పు కొంచెం పడితే వాటికి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. సో కారం, ఉప్పు, పసుపు వేసినందుకు వాటి కలర్ చూడండి ఎంత బాగుందో. అదే గిన్నెలో 2 ఆలు పీల్ చేసి నీట్గా కడిగి పొడుగ్గా, అంటే కొంచెం కొన్నిసార్లు షేప్తో కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది కూర యొక్క రుచి అండ్ ప్రజెంటేషన్. సో దీంట్లో కూడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం. దీన్ని కూడా బాగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. వీటికి కూడా ఈ మసాలా పడితే ఆ టేస్ట్ బాగుంటుంది కూర చేసేటప్పుడు. సో ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నా, పెద్ద ప్యాన్ పెట్టుకున్నా. దాంట్లో కాస్త హీట్ ఎక్కగానే ఒక 2 to 3 teaspoons ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడవ్వగానే దాంట్లోకి మనం ఏదైతే మసాలా వేసి కలుపుకున్న కాలీఫ్లవర్ ఉందో దాన్ని వేసుకుని వేయించుకోవాలి. సో కాలీఫ్లవర్ కడాయిలో వేసుకుందాం. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ని బాగా వేయించుకొని అది చక్కగా రెడ్గా అయ్యేంత వరకు, మరి బ్రౌన్గా నల్లగా అయిపోకూడదు, మాడితే టేస్ట్ పోతుంది. సో కొంచెం చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చి రాగానే వాటిని గిన్నెలోకి తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చింది కదా. అదొక చిట్కా, డాబా స్టైల్ చిట్కా ఏంటంటే మసాలా పట్టించి వేయించుకోవడం అనేది. రైట్, మనం ఇంట్లో కూడా డాబా స్టైల్ కర్రీలు చేసేసుకోవచ్చండి. సో ఇప్పుడు వాటన్నిటి తీసుకున్నాం కదా, అదే నూనెలో ఇప్పుడు ఆలు వేయించుకుందాం. ఇప్పుడు మసాలా పట్టించిన ఆలును కూడా కడాయిలో వేసేసుకుందాం అదే నూనెలో. వాటిని కూడా చక్కగా కాస్త అంచులు రెడ్గా అయ్యే వరకు వేయించుకుందాం. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వాటిని చూడంగానే తెలిసిపోతుంది మనకు అది చక్కగా వేగినాయి అని తెలుస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఈ రకంగా ఆలు కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి ఆ ఎడ్జెస్ చూస్తే తెలిసిపోతుంది అవి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చినాయి అని. అవి కొంచెం ఉడికినట్టు కూడా కనిపిస్తుంటాయి. సో అట్లా అవ్వగానే వాటిని తీసి ప్లేట్లోకి తీసుకోవాలి. అన్ని ప్లేట్లోకి వేసేసుకోవాలి. సో ఈ విధంగా అన్నీ తీసేసుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకొక 2 teaspoons నూనె వేద్దాం. సో దాంట్లో ఇప్పుడు 1/2 teaspoon జీలకర్ర వేసి దాన్ని కాస్త చిటపట్లాడే విధంగా కాస్త వేయించుకుందాం. అది కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కోవాలి. దాంతోపాటే నేను పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర కూడా వేసి వాటిని సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిపాయలు. నా దగ్గర
ఫుడ్ ప్రాసెసర్ ఉంది, దాంట్లో చేసుకున్నా. సో అందుకే నేను మూడింటిని కలిపి ఒకేసారి సన్నగా తరుక్కున్నా. సో ఆ ఉల్లిపాయల్ని కడాయిలో వేసుకుని బాగా వేయించుకున్న తర్వాత, కాస్త వేగిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు దాంట్లో వేసి మళ్ళీ దాన్ని బాగా కలుపుకొని కాస్త ఎర్రగా అయ్యే వరకు, కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయలు కాస్త ఎర్రగా అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసుకుందామండి. చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయల్లో వేసి పచ్చివాసన అంతా పోయే వరకు చక్కగా వేయించుకోవాలి, అడుగంటకుండా. ఇప్పుడు అవి వేగిన తర్వాత 2 పెద్ద టొమాటోస్ తీసుకొని నేను వాటిని కొంచెం బరకగా ప్యూరే చేసుకున్నా. ఆ ప్యూరే చేసుకున్న టొమాటోని ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించుకోవాలి. అది పచ్చి వాసన పోయేంత వరకు, ఆ టొమాటో కలర్ మారిపోవాలి. అంతవరకు దాన్ని సిమ్లో కాస్త తగ్గించి, మీడియం కన్నా కాస్త తగ్గించి దాన్ని వేయించుకోవాలి. కాసేపు మూత పెట్టి దాన్ని మగ్గనిద్దాం. ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూస్తే టొమాటో అంతా ఎగిరిపోయి మంచిగా దగ్గరకు వచ్చింది, నూనె అంతా పైకి తేలుతూ ఉంది. ఈ టైంలో కాశ్మీరీ రెడ్ చిల్లీ అంటే కాశ్మీరీ కారం ఉంటుంది కదా, దేగి మిర్చి అంటారు, అది 1 టీ స్పూన్ వేస్తాం. ఇప్పుడు దాంట్లోకి నేను ఇంట్లో చేసుకునే ఆల్ ఇన్ వన్ మసాలా కారం 1 టేబుల్ స్పూను వేసుకుందాం. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను సన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. తర్వాత కొంచెం అంతా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా దాన్ని కలిపేసుకుందాం. ఇప్పుడు టొమాటో అంతా గట్టిగా ఎగిరిపోయింది కదా, దాని నీరంతా ఇనికిపోయింది, చక్కగా డ్రైగా అయింది, పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు ఈ పాయింట్లో ఒక 1/2 కప్పు నీళ్లు పోసుకుందాం. ఓకే, కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుందాము. వేసి బాగా కలుపుకొని దాన్ని కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము దాని కండిషన్ ఎట్లా ఉందో. మీడియం ఫ్లేమ్లో ఉంది కాబట్టి మాడకుండా చక్కగా ఎగురుతూ ఉడుకుతూ ఉంది, అది దగ్గరగా అయింది. ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ కాజులు, ఒక 5-6 కాజులను పౌడర్ చేసి ఒక 2 టీ స్పూన్ల కాజు పౌడర్ని దీంట్లో వేసుకోవాలి. అదే ఈ దాబా స్టైల్ షెఫ్స్ యొక్క ట్రిక్. సో ఈ పౌడర్ని వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. గ్రేవీ ఎంత చక్కగా రెడ్గా థిక్గా అయిపోయింది కదా, దాంట్లోకి వేయించుకున్న వెజిటబుల్స్ వేసేద్దాం. వేసి బాగా కలిపేద్దాం. ఇది తింటుంటే తినే వాళ్ళందరూ నిజంగా మెచ్చుకుంటారండి, ఏం కూర అని, అంత బాగుంటుంది. ఈ వెజిటబుల్స్ అన్నిటినీ ఆ మసాలాతో బాగా మసాలా వాటికి పట్టే విధంగా కలుపుతూ వేయించుకుందాము. అబ్బా ఎంత బాగా కలిసిపోయిందో చూడండి, కూర కలర్ చూస్తేనే బాగుంది. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 1/4 కప్పు నీళ్ళు వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూసేద్దాం. ఓ బాగా ఎర్రగా అయిపోయింది. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేద్దాం. దాంతో ఒక స్పెషల్ టేస్ట్ వస్తుంది, కట్టా కట్టా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. సో వేసి బాగా కలిపేసి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి కాస్త ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ దహి వేసేద్దాము. దహి అంటే పెరుగు, కొంచెం మంచిగా గిల కొట్టుకొని దాన్ని వేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇది అసలు హైలైట్. ఇది కూడా ఆమ్చూరు దహి ఈ 2 డిష్కి స్పెషల్ టేస్ట్ని ఇస్తాయి. సో బాగా కలిపేసుకుందాం. కలుపుకొని కొంచెం సేపు దాన్ని ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ కూరను మూత తీసి చూస్తే దహితోటి పెరుగుతోటి ఆమ్చూర్తో కలిసి బాగా థిక్గా ఉడికింది. మంచి థిక్ గ్రేవీ కనిపిస్తుంది చూడండి. ఈ టైంలో ఒక 4 పచ్చిమిర్చి స్లిట్ చేసుకున్నా, ఇంకా ఎర్రయి టమాటాలు గింజలు తీసేసి వేసుకున్నా. ఇదేంటబ్బా ఈ టైంలో ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు వేశారు అంటే అదే హైలైట్. ఎందుకంటే ఇది కొంచెం తక్కువ ఉడికి ఆ కూరకి కలర్ని ఇస్తుంది, టేస్ట్ని ఇస్తుంది.
అబ్బా మూత తెరిచి చూస్తే మగ్గిపోయింది కదా. ఈ టైంలో కొంచెం కొత్తిమీర, ఒక హాఫ్ టీ స్పూను కసూరి మేతి వేసుకోవాలి. వేసి కొంచెం కలిపి దాన్ని మళ్ళీ ఒక్క నిమిషం పాటు కలిపేసుకొని ఆ స్మెల్ దానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చివరిలో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందాము. ఇది హోమ్ మేడ్ గరం మసాలా, నేను ఇంట్లో చేసుకుంది. ఇది మీకు రెసిపీ కావాలంటే నేను పెడతా. ఇప్పుడు ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగుంది. ఇది పూరీలో కానీ, చపాతీలో కానీ, అన్నంలో కానీ అద్దిరిపోతుంది. తిన్న వాళ్ళు మెచ్చుకోకుండా ఉండరు. తప్పకుండా మీరు కూడా దీన్ని ట్రై చేసి చూడండి. ఇది స్పెషల్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు చేస్తే చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ ఫ్లేవర్. చివరిగా ఆ ఫైనల్ లుక్ ఎంత బాగుందో దాన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసేసుకుందాం. సో హియర్ వి గో. కూర అంతటిని డిష్లోకి తీసుకుందాము. నౌ గెటింగ్ రెడీ టు గో ఆన్ టు ద టేబుల్ ఫర్ ద ప్రెజెంటేషన్. చాలా బాగుంది. నిజంగా చూసిన వాళ్ళు దాబా నుంచి మీరు ఆర్డర్ చేశారని అడుగుతారు. ఇప్పుడు ఫైనల్ టచ్గా కొంచెం కొత్తిమీరతో దాన్ని గార్నిష్ చేసుకుందాం. ఓకే, ఇది దాబా స్టైల్ ఆలు కాలీఫ్లవర్ మసాలా కర్రీ ఈజ్ రెడీ టు ఈట్ అండ్ ఎంజాయ్. తిని ఆస్వాదించండి, ఆనందించండి.